హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం అలాంగ్ విత్ అదర్ స్టాక్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కూడా పెరిగాయి. ఈరోజు పెరిగాయి కానీ మా మార్నింగ్ కొంచెం పెరిగినట్టే ఉన్నా మధ్యాహ్నం పెద్ద కదలలేదు. లాస్ట్లో కొంచెం నిఫ్టీ మూవ్ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఒకటే దగ్గర ఉండింది. సో ఈరోజు ఆప్షన్ బయర్స్ కొంచెం ప్లస్లోనే ఉండి ఉంటారు. ఎస్పెషల్లీ మా లైవ్ వాడిన వాళ్ళు అయితే మార్నింగ్ ప్లస్లోనే ఉంటారు. మధ్యాహ్నం ఒక 3-4 స్టాప్ లాస్ కొట్టుంటాయి. కానీ ఆప్షన్ సెల్లర్ సైడ్ మేము ఇచ్చే టూల్లో కట్ ఆఫ్ ప్రైస్ ఇస్తాం కదా, కట్ ఆఫ్ ప్రైస్ ఒక్కటి కూడా టచ్ కాలేదు. అంటే ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ అందరూ ప్రాఫిట్లోనే ఉంటారు. ఆప్షన్ సెల్లర్స్ అందరూ ఈరోజు ప్రాఫిట్లోనే ఉంటారు, ఎందుకంటే మార్కెట్ పెద్ద మూమెంట్ లేదు ఈరోజు. అది పేరుకి అప్పున్న పెద్ద మూమెంట్ లేదు. కానీ ఈరోజు మూవ్ అయింది మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఈ రెండింటితో ఎక్కువ మూవ్ అయింది. మెయిన్ అంటే పైకి వెళ్ళింది చాలా మటుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, కోటక్, ఈ మూడు బ్యాంక్స్, ఎస్బీఐ, ఇవి మూవ్ అయినాయి. యాక్సిస్ బ్యాంకు, ఇవైతే ఎస్బీఐ అయితే రూపాయి అలా అప్పు ఉన్నాయి. అండ్ ఎల్ఎన్టీ ఈరోజు డౌనే ఉన్నది. ఆల్మోస్ట్ ఎల్ఎన్టీ ఇస్ డౌన్ టుడే. అండ్ ఇన్ఫీ, టీసీఎస్ అవి మార్నింగ్ అప్ ఉన్నాయి, కానీ తర్వాత డౌన్కి వెళ్ళిపోయినాయి అవి. అది ఇప్పుడు ఎలా ఉంటుందనేది, రేపు మనకి మార్కెట్ ఎలా ఉంటుందనేది మనం చూసుకోవాలని చెప్పంటే, ఇక్కడ ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టుమారో ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే ఫర్ దిస్ ఇయర్. అంటే ఈ ఈ ఇయర్కి లాస్ట్ ట్రేడింగ్ డే 29 రేపు. దీంట్లో మెయిన్ ఏంటంటే మీకు ఈరోజు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ పెరుగుతూ వస్తూ ఉన్నది, ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 1 వీక్ నుంచి. మనం ఎప్పుడైతే ఈ టీసీఆర్ డే అని మనం చెప్తూ వస్తున్నామో అప్పటి నుంచి ఆల్మోస్ట్ రోజు మనకి పెరుగుతూనే వస్తూ ఉన్నది ఇది మార్కెట్. అంటే 21,434 దగ్గర నుంచి మీకు కంటిన్యూస్గా 435 నుంచి పెరుగుతూనే వస్తూ ఉన్నది. అంతకుముందు కూడా అది ఆల్మోస్ట్ 21,100 వరకు వెళ్ళి అక్కడి నుంచి పెరుగుతూనే వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు చెక్ చేసుకుంటే ఈ రోజుకి దగ్గర దగ్గర లాస్ట్ 1 వీక్లోనే ఒక 700 పాయింట్లు పెరిగింది. ఇంకా మనం 3వ తారీఖు నుంచి, అంటే ఎలక్షన్స్ వచ్చిన December 3rd నుంచి వచ్చిన తర్వాత నుంచి కానీ లెక్క చూసుకుంటే చాలా పెరిగిపోయింది అది. భయంకర మార్కెట్ బ్లాస్టెడ్ లిటరల్లీ అని చెప్పాలి, కంటిన్యూస్గా. అందుకని రేపు ఒక్కరోజు అంత పడిపోతుందా, లేదంటే హ్యాపీ ఎండింగ్ కిందకి రేపు కూడా ఈ కంటిన్యూ అవుతుందా అనే దానికి మెయిన్ కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇంకా స్టాక్స్ లైక్ రిలయన్స్, అది 2630 టచ్ అవ్వాలి. అది ఈరోజు 2610-11 వరకు వెళ్ళింది, వెనక్కి వచ్చేసింది. మోస్ట్ ప్రాబ్లీ రేపు టచ్ అవుతుంది. అది 2630 ఏంటంటే రిలయన్స్ 52 వీక్స్ హై. ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది 1757 ఎంతో, దాని 52 వీక్స్ హై ఉంది, అది టచ్ అవ్వాలి. అది 1722 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసింది. సో ఈ రెండు కానీ రేపు కానీ 52 వీక్స్ హై కానీ టచ్ అయ్యారంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రేపు కూడా మార్కెట్ ప్లస్ ఎండింగ్లోనే ఉంటుంది. ఈరోజు యాక్చువల్లీ మార్కెట్ బాగా ఓవర్ బాట్ అయింది. ఓవర్ బాట్ అయిన మార్కెట్ ఓపెన్ అయ్యగానే వెంటనే మిడిల్ చేయకండి, అంటే వెంటనే బై చేయకండి. మీరు ఆప్షన్ బయర్స్ అయినా, స్టాక్ బయర్స్ అయినా, ఎందుకంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ కమింగ్ డౌన్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు అది బాగా ఓపెన్ అయిన వెంటనే కిందకు వచ్చింది, కానీ అంటే నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఒక 40-50 పాయింట్ల కిందకు వచ్చింది, కానీ నిన్న క్లోజ్ కూడా టచ్ కాలేదు, ప్రీవియస్ క్లోజ్ కూడా టచ్ కాలేదు. యాక్చువల్లీ యాజ్ ఎ ట్రెండ్ బేస్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఇటువంటి కండిషన్కి వచ్చినప్పుడు అది వెనక్కి అయితే రావాలి. అది వెనక్కి అసలు రావటం లేదు, వెనక్కి రాకుండా దీన్ని టచ్ కాకుండా ఉంది. సో రేపు అందుకోసమనే దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది మీకు ఆల్రెడీ మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అది 21,695 క్రాస్ అయితే అది డైరెక్ట్గా 21,934, 944 చూపిస్తూ ఉన్నది. అది అంటే 21,600 ఈజ్ వన్ లెవెల్ ఉండింది. అది క్రాస్ అయిన తర్వాత 21,695 ఈజ్ అనదర్ లెవెల్. అది దాటిన తర్వాత మీకు 21,934 ఈజ్ అనదర్ లెవెల్ ఉంది. సో ఈ రేపు కానీ ఒకవేళ కానీ మార్కెట్ అంటే ఈరోజు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 21,800 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ఇంకెంత ఉంది? 21,934 అంటే హార్డ్లీ అనదర్ 130 పాయింట్స్. అది అక్కడికి వెళ్ళి క్లోజ్ అవుతుందా లేదా అనేది రేపు మనం చెక్ చేసుకోవాలి. సో దీంట్లో మెయిన్ రేపు మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటంటే, రిలయన్స్ వాచ్ చేయాలి. రిలయన్స్ అది 52 వీక్స్ హై టచ్ అవుతుందా లేదా అని.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్ చేయాలి. అది 52 వీక్స్ హై టచ్ అవుతుందా లేదా అనేది అదొకటి మీరు వాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ కోటక్ బ్యాంక్ ఒకటి, అది కూడా మీకు అది 1921 ఉంది కదా, అది మీకు అది యాక్చువల్లీ వెళ్ళాల్సింది 2000 దగ్గర వరకు వెళ్ళాలి. అది రేపు వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. కానీ రేపు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రేపు మెయిన్ పర్ఫామ్ చేసే స్టాక్స్ నేను అనుకుంటున్నాను 99% పర్ఫామ్ చేస్తాయేమో అనుకుంటాను. అది రిలయన్స్, సారీ అని టీసీఎస్, ఇన్ఫీ. ఈ రెండు కానీ రేపు కానీ అప్ కానీ ఉన్నాయని చెప్పంటే మళ్ళీ నిఫ్టీ కిందకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే అది టీసీఆర్ దగ్గరకు వచ్చి ఆగింది, ఏది మన రిలయన్స్ ఇన్ఫీ. దాని 1968 దాని టీసీఆర్, 1568 దాని టీసీఆర్ 1562 దగ్గర ఉంది. అది కానీ 1568 పైన కానీ క్రాస్ అయింది, పైన కానీ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి నిఫ్టీ కానీ ఇన్ఫీ కానీ 1568 పైన ఓపెన్ అయ్యి రిలయన్స్ అప్ ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉందంటే అది మోస్ట్ ఆల్ ఇంకా కిందకి రావడం కష్టం అవుతుంది. అది మనం రేపు పొద్దున ఓపెనింగ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. మనం ముందే ఈరోజు ముందే రేపు ఇలా అయిపోతుందని, లేదా ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అప్ ఉంది డౌన్ ఉందని చెప్పిన మనం కంగారు పడిపోయి అంత సీన్ అవసరం లేదు మనకి. యాక్చువల్లీ యాజ్ సచ్ మీరు డైరెక్ట్గా మార్కెట్ కండిషన్ ఎలా ఉందనేది మీరు చూసుకొని చేసుకోవచ్చు. అంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఓపెన్ కండిషన్ చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ కానీ చూస్తూ ఉంటే, మీరు సబ్స్క్రైబర్స్ అయి ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అంటే పబ్లిక్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మా మినిమం గైడెన్స్ కోసం అని చెప్పినది ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమందికి అయినా మెంబర్స్కి పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో నేను లెవెల్స్ మెన్షన్ చేస్తూ పోతుంటాను, లైవ్లో ట్రేడింగ్ టైంలో మెన్షన్ చేస్తూ పోతుంటాను. మీరు దాని గురించి మన లైవ్ టూల్ వాడేవాళ్ళు అయితే మీరు నేను పోస్ట్ చేసే కామెంట్స్ గురించి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ టూల్ మీ దగ్గర ఉంది. దానికన్నా సుప్రీం కాదు నేను, అది ఏం చెప్తే మీరు అది చేయండి. ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ స్పాట్ అయితే అది హయ్యెస్ట్ యాక్యురసీలో మీకు నడుస్తుంది. కింద ఆప్షన్స్ అంటే నేను ఇచ్చే ఆప్షన్ స్టాప్ లాస్ 8 రూపీస్ 10 రూపీస్ చాలా తక్కువ ఇస్తుండే. 400 దానికి నేను 10 రూపాయలు ఇస్తాను స్టాప్ లాస్. అది బయర్ సెల్లర్ డిఫరెన్సే కొన్నిసార్లు ఉంటుంది, కానీ కొట్టదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రేపు హాలిడేస్లో కొంచెం ఎంత స్టాప్ లాస్ ఫిక్స్ చేయాలనేది దాని మీద డెసిషన్ తీసుకునేది, అది ఆ స్టాప్ లాస్ ఒకటి రిఫైన్ చేసేదానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ మీరు పైన ఫ్యూచర్ స్పాట్ కానీ చూస్తూ ఉంటే దాంట్లో మీకు ఆ సిగ్నల్స్ ఆర్ హైయెస్ట్ యాక్యురసీలో ఉంటాయి. అది నేను అందుకని మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు కూడా ఈరోజు మీకు 21,772 మీరు మీ లెవెల్ అని చెప్పాను. అది చూడండి, 21,772 టచ్ అయ్యి ఇమీడియట్లీ ఒక 30-40 పాయింట్ల కిందకు వచ్చింది. మళ్ళీ సెల్ వచ్చింది, తర్వాత మళ్ళీ బైక్ కింద కన్వర్ట్ అయింది మనకు. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు లైవ్ ఎవరైతే ఉంటారో నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సిగ్నల్స్ ఎలా ఉంటాయో అది మాత్రమే ఫాలో కండి, అదే మీకు బెస్ట్ గైడెన్స్ అవుతుంది. అందుకన్నా మీకు బెటర్ గైడెన్స్ ఉండాల్సిన అవసరమే లేదు. ఇది అబౌట్ జనరల్గా ఈరోజు మార్కెట్ సంబంధించింది. రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించింది కూడా ఎలా ఉంది. సో ఈరోజు ఏం పర్ఫామ్ చేసాయి అనే దానికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఏ స్టాక్స్ పర్ఫామ్ చేసాయి ఏంటనేది మాట్లాడుకున్నాము. ఈరోజు పర్ఫామ్ చేయండి ఇన్ఫీ, టీసీఎస్, ఎల్ఎన్టీ, మారుతి. పర్ఫామ్ చేసిన స్టాక్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్. సో ఆప్షన్ బయర్స్ వచ్చేది ఈరోజు బెనిఫిట్ అయి ఉన్నారు, ఆప్షన్ సెల్లర్స్ కూడా బెనిఫిట్ అయి ఉన్నారు. ఇదే ఒకటి జనరల్గా ఈరోజు జరిగింది. రేపు ఎలా జరగబోతున్నారు ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు మన నిఫ్టీ లెవెల్స్ చూసుకుందాం. మేము డైలీ లెవెల్స్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ మ్యాడి టీసీఆర్ అని మాది ప్రైవేట్ ఛానల్ ఉంది, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను లెవెల్స్. అంటే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, దాంట్లో ఓన్లీ లెవెల్స్ పోస్ట్ చేసి వదిలేస్తాను. ఈరోజు నేను పోస్ట్ చేసిన లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను చూడండి. ఇది మీకు నిఫ్టీ ఓపెన్ అయింది 21,715 దగ్గర ఓపెన్ అయింది. అది 21,715 దగ్గర ఓపెన్ అయ్యి అది కిందకి వెళ్ళింది 21,678. హై వచ్చేది 21,801. ఇది లాస్ట్లో జరిగింది. 21,801 అనేది లాస్ట్ టచ్ అయింది. క్లోజ్ అయింది 21,778 దగ్గర క్లోజ్ అయింది, అబ్బాయి 123 పాయింట్స్. అది ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి. హై 1 దగ్గర ఓపెన్ అయింది 21,715. హై 1 దగ్గర ఓపెన్ అయింది 21,712. హై 1 ఇచ్చింది మనం, అది ఓపెన్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత మీకు కిందకి రావాల్సింది ఎక్కడి వరకు రావాలి, ప్రీవియస్ క్లోజ్ వరకు రావాలి. రాలేదు, రాకుండా అది 598 వరకు వెళ్ళాలి. ప్రీవియస్ క్లోజ్ బ్రేక్ అయింటే 590కి వెళ్ళేది. అది అక్కడి నుంచి రాకుండానే రివర్స్ వచ్చి డైరెక్ట్గా 678 దగ్గర నుంచి రివర్స్ వచ్చి
21712 దాటింది, 2175 దాటింది, 21769 దగ్గర చాలాసేపు ఉన్నది, మీరు వాచ్ చేస్తుంటారు. ఆ లాస్ట్లో 21769 క్రాస్ అయింది, నేరుగా పైకి వెళ్ళిపోయి 21,801 దగ్గరకు వచ్చింది. కానీ 837 వరకు రావాలి, అది రాలేదు. 21,801 వరకు వచ్చి అక్కడ క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సింది ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది వాచ్ చేసుకోవాలి. మీరు డౌన్ సైడ్ మీరు కన్సిడర్ చేయాల్సిన లెవెల్ 21,695 ఇస్ ది లెవెల్ అని చెప్తున్నా కదా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పై సైడ్ లెవెల్ వచ్చేది దేర్ ఇస్ ఎవరీ 21,846 ఒక లెవెల్ ఉంది, అండ్ అనదర్ లెవెల్ ఇస్ 21,930 అంత ఉంది లెవెల్. ఆ లెవెల్ ఇస్ ద లెవెల్. అది రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను, ఆ లెవెల్ ఏంటని చెప్పని. సో రేపు మార్నింగ్ కూడా మీరు కన్సిడర్ చేస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అని చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చెక్ చేసుకోండి. రేపు ఫ్రైడే కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ షార్ట్స్ కూడా ఆల్రెడీ షార్ట్ కవరింగ్ ఫర్ ద లాస్ట్ 2-3 డేస్ నుంచి భారీగా జరుగుతున్నది షార్ట్ కవరింగ్. మీరు చూస్తూ ఉంటారు. షార్ట్ కవరింగ్ ఎలా చూసుకోవాలని చెప్పంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవుతూ మార్కెట్ పెరుగుతూ ఉంటే మనకు షార్ట్స్ కవర్ అయిపోతున్నట్టు. ఎందుకంటే ఈ పైప్ లైన్లో చాలామంది ఫ్యూచర్స్ సెల్ చేస్తూ వస్తుంటారు. ఎందుకంటే బాగా పెరిగిపోయింది, పడిపోతుంది. మా మన వీళ్ళు ఉన్నారు కదా, మన మన ఛానల్ వాళ్ళు, వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు మిమ్మల్ని ఆల్మోస్ట్ డిసెంబర్ 1వ తారీఖు నుంచి మిమ్మల్ని భయపెడతానే ఉన్నారు. ఇది అలర్ట్, ఇది జాగ్రత్తగా ఉండండి, ఇది ఫేక్ బ్రేక్అవుట్, ఇది ఫేక్గా పెరిగిపోతున్నది, దీంట్లో ట్రాప్ అవ్వకండి అని చెప్పి ఈ టైప్లో చెప్పేవాళ్ళు ఉంటారు కదా మీకు చాలామంది. సో వాళ్ళు లాంటి వాళ్ళని నమ్ముకునేది చాలామంది సెల్ చేస్తారు ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ సెల్ చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది కదా కంటిన్యూ. వాళ్ళే కదా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ సెల్ చేస్తాయి. వాళ్ళని ఏం చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో దే హ్యావ్ టు కవర్ అప్. ఒక 50 లాట్లు మీరు ఫ్యూచర్ సెల్ చేశారు, పెరిగింది, ఇంకొక 50 యాడ్ చేశారు, ఇంకా పెరిగింది, ఇంకో 50 యాడ్ చేస్తారు, ఇంకా పెరిగింది, ఎంత యాడ్ చేస్తారు? ఎక్కడో చోట ఎగ్జిట్ అవ్వాలి కదా. సో ఇది కంటిన్యూస్గా ఒక 4 రోజులు 5 రోజుల్లోనే 500 600 700 పాయింట్ పెరిగిపోతూ ఉంటే ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? ఎవరు చేయరు కదా. ఎప్పుడు పడుతుందో తెలియని వాతావరణంలో ఉన్నారు ఆల్ సెల్లర్స్. ఈ షార్ట్ సెల్లర్స్ అందరూ ఇప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ చేసే వాళ్ళందరికైతే ఆల్మోస్ట్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నరకమే చూస్తుంటారు. ఇవి డిసెంబర్ మంత్ అంటే హెల్ ఫర్ దెమ్. అసలు స్టాప్ లాస్ పెట్టాలంటే భయం ఉంటుంది వాళ్ళకి. ప్లస్ ఈ మన దాన్ని ఏమంటారు, అడ్జస్ట్మెంట్ అనే పదంకి పోవాలంటే భయపడతారు. స్ట్రాంగిల్ చేయాలని, స్టాడిల్ చేయాలని. ఎందుకంటే అది అసలు కదలనే కదలదు. కానీ మామూలుగా చేస్తూ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరికీ ఎలా ట్రైన్ చేశారంటే, మీకు షార్ట్ స్ట్రాంగిల్ చేసేటప్పుడు షార్ట్ స్టాడిల్ చేస్తున్నాము, దీనికి డిఫరెంట్ కండిషన్స్, గోల్డెన్ రూల్స్ అని చెప్పారు కదా, అవన్నీ ఫాలో అయ్యేదను చేస్తూ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరికైతే లిటరల్లీ నరకమే ఈ డిసెంబర్ మంత్. ఇది అబౌట్ జనరల్గా ఇది మనకు నిఫ్టీ సంబంధించింది. డీటెయిల్గా ఆప్షన్ సంబంధించిన పొజిషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకోవాల్సింది రిలయన్స్, టీసీఎస్. రిలయన్స్ ఈరోజు బాగా లిఫ్ట్ చేసింది, మీరు చూసుంటారు ఆల్రెడీ. అది పట్టడం లేదు ఆల్మోస్ట్ కాదు, లాస్ట్ 10 రోజుల నుంచి అయితే రోజు పెరుగుతూనే వస్తూ ఉన్నది. ఎప్పుడో ఒక రోజు పడింది కానీ తర్వాత నుంచి పట్టడం లేదు అసలు. అది 2630 టచ్ అవ్వాలి, రేపు టచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజే ట్రై చేసి టచ్ అయ్యేదానికి కాలేదు. సో రేపు కానీ టచ్ అయితే మీరు రిలయన్స్, ఈ 3 స్టాక్స్ని రేపు వాచ్ చేయండి. మీరు నిఫ్టీ ట్రేడర్స్ అయితే, నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్స్ అయినా ఈ 3 స్టాక్స్ని వాచ్ చేయండి. ఇది ఎక్కడ ఓపెన్ అవుతాయో చూసుకొని, ఓపెన్గా అయిన తర్వాత ఓపెన్ అబోవ్గా ఉంటే మాత్రం పొరపాటు కూడా నిఫ్టీ పుట్ ఆప్షన్స్ తీసుకోవడం, నిఫ్టీ సెల్ చేయడం చేయకండి. ఓపెన్ బిలోగా నుండి టీసీఎస్, టీసీఆర్ బిలోగా నుండి ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే మీరు హ్యాపీగా పొజిషన్స్ని చూసి డెసిషన్స్ తీసుకోవచ్చు, నిఫ్టీ లెవెల్స్ని చూసి. ఇది జనరల్గా అబౌట్ మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్. రేపు పర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఓన్లీ టీసీఎస్, ఈ రెండే పర్ఫామ్ చేయాలి. ఈరోజు అసలు పర్ఫామ్ చేయలేదు, కొంచెం డల్గా ఉన్నాయి. అవి కూడా పైకి రీచ్ అవ్వాలి, ఇంకా రీచ్ అవ్వటం లేదు. ఎందుకంటే అది బైబ్యాక్ ప్రైసే దానికి 4100 ఉంది, అది టీసీఎస్ది. మొన్న రీసెంట్ బైబ్యాక్ వచ్చింది దాంట్లో. సో అది 3799 అంటే ఏదో ఒక రోజు మెల్లగా అక్కడికి వెళ్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ జరగచ్చేమో అనుకుంటున్నాను. ఇదే బట్ జనరల్గా స్టాక్స్ సంబంధించి నిఫ్టీ స్టాక్స్. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీలో మీకు 48,479 దగ్గర ఓపెన్ అయింది, నిన్న క్లోజ్ అయింది 48,282.
మీరు కానీ ఈ లెవెల్స్ కానీ మన మా సబ్స్క్రైబర్స్ అంటే నేను మార్నింగ్ ఇచ్చాను 48,252, 254 ఇస్ ద లెవెల్ చూసుకోండి అని చెప్పని మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. దాని పైన ఉంటే అది నెక్స్ట్ వెళ్ళాల్సింది 48,439, కానీ ఓపెనింగే అది ఆల్మోస్ట్ 48,479 పైన ఓపెన్ అయింది. 48,479 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అయ్యి 48,689 ఇస్ ద లెవెల్ మనం ఇచ్చున్నాము. ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళి అంతకన్నా ముందే రివర్స్ అయ్యి వచ్చేది, మళ్ళీ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి 48,343 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయింది 48,508 దగ్గర క్లోజ్ అయింది. అంటే 228 పాయింట్స్. లాస్ట్ 1 or 2 hours అంటే అది పెద్ద కదలలేదు. బాగా అంటే ఆప్షన్ బయర్స్ ఎవరైనా లాస్ట్లో కానీ ఈరోజు ఎక్స్పైరీ అని కానీ చేస్తుంటే గ్యారంటీగా దొరికిపోయింటారు ఈరోజు. ఎందుకంటే ఆప్షన్ బయర్స్కి ఈరోజు ఫైనల్ ఎక్స్పైరీ కదా, ఏదో భారీ మూమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు పెద్ద మూమెంట్ ఏమీ లేదు. గ్యారంటీగా అవుట్ ఆఫ్ ది మనీ ట్రేడ్ చేసిన వాళ్ళు అంటే 48,600 కాల్ అండ్ 48,400 పుట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అంటే వాషౌట్ అయిపోయింటారు. వాళ్ళకి క్యాపిటల్ పోతుంది వాళ్ళకి. ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్, మీరు అంటే రేపు ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే 48,439. ఈరోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో 48,439 అనేది ఉంది, 48,479 కాదు. ఇన్ అడిషన్ దట్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మేము మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగే పోస్ట్ చేస్తాం. బై 8 కల్లా మేము పోస్ట్ చేస్తుంటే అవి చూసుకోండి. ప్లస్ 48,439 లెవెల్ని గుర్తుపెట్టుకునేది, దాన్ని బ్రేక్ అవుతుందా దాని పైన ఉంటుందా చెక్ చేసుకోండి. అది దాని పైన కానీ ఉంటే మాత్రం అది ఇంకా చాలా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందేమో చెక్ చేసుకోండి. అంటే 48,628కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కూడా దాటితే ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి. కానీ ఓపెన్ ఎక్కడ అవుతుందో చెక్ చేసుకోండి. అన్నిటికన్నా ముందు ఓపెన్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇది జనరల్గా అబౌట్ రేపు మీరు చూసుకోవాల్సింది ఈరోజు జరిగింది ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చూసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ గత ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి చాలా డల్గా ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది అది. సో ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం దాంట్లో కొంచెం మూమెంట్ వచ్చింది. అంటే 1005 దగ్గర అది అప్లో ఈరోజు క్లోజ్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైం. రేపు కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ అప్ ఉండి ఓపెన్ అబవ్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఉంటే పొరపాటున కూడా బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసేదానికి ఆలోచించకండి. ఆ రెండు కానీ ఓపెన్ బిలో కానీ ఉంటే అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ రేపు పర్ఫామ్ చేస్తుందేమో, కంటిన్యూస్గా పర్ఫామ్ చేయటం లేదు, రేపు పర్ఫామ్ చేస్తుందో చెక్ చేసుకోవచ్చు. కానీ మీరు వాచ్ చేయాల్సింది నిఫ్టీ చూసుకునేటప్పుడు వాచ్ చేయాల్సింది, బ్యాంక్ నిఫ్టీ చూసుకునేటప్పుడు వాచ్ చేయాల్సిన లెవెల్ నేను ఆల్రెడీ చెప్పాను. 48,628 లెవెల్ ఉందని చెప్పని. అది కానీ దాటకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మీరు. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. ఈ ఈ పక్కన ఆల్రెడీ నేను లెవెల్స్ టు వాచ్ అని ఇచ్చున్నాను, ట్రెండ్ ఎలా ఉందని కూడా ఇచ్చున్నాను. కోటక్ బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది, మన ఇది మన ఎస్బీఐ అప్ ట్రెండ్లో ఉంది. మిగతా రెండు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అది కానీ మీకు కానీ మిగతా రెండు కానీ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఏమాత్రం కొంచెం అప్ అయ్యి ఓపెన్ అబవ్ కానీ ఉందంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది మార్కెట్ని బ్యాంక్ నిఫ్టీని పడనివ్వకపోవచ్చేమో చెక్ చేసుకోండి. మార్కెట్ ఓపెనింగ్ని బట్టి చెక్ చేసుకోండి, అది ఓపెన్ అవుతుంది, క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందని. ఈ స్టాక్స్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ బయింగ్ టూల్. ఇది మీకు దీంట్లో వచ్చినంత గైడెన్స్ ఇంకా దేంట్లో రాదు. మీరు ఆప్షన్ బయర్స్ అయితే కంపల్సరీగా ఈ టూల్ మీరు రెన్యూవల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. పైన ఎస్పెషల్లీ పైన వచ్చే నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అండ్ నిఫ్టీ స్పాట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ సిగ్నల్స్ అయితే హయ్యెస్ట్ యాక్యురసీలో ఉంటాయి. అందుకని మీరు అవి చెక్ చేసుకునేది మీరు జస్ట్ ట్రై టు వాచ్ చేస్తూ ఉండండి, అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని. మీకు ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని, ఆప్షన్ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా బయింగ్ సెల్లింగ్ ఏదైతే చేస్తుంటారో దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. దీంట్లో చాలా యాక్యురేట్గా ఉంటుంది. నేను పాస్ చేసే కామెంట్స్ కూడా మీకు పెద్ద యూస్ఫుల్గా ఉండవు. ఈరోజు చూడండి, మీరు ఆప్షన్ బయర్స్ ఈరోజు బెనిఫిట్లోనే ఉన్నారు, ఆప్షన్ సెల్లర్స్ కూడా ఈరోజు ప్రాఫిట్లోనే ఉన్నారు. ఆప్షన్ సెల్లర్స్ కూడా మనకు టూల్ ఉంది ఆల్రెడీ. దాంట్లో మనం షార్ట్ స్టాడిల్, షార్ట్ స్ట్రాంగిల్ రెండు ఇస్తాం ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇదే మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే అసలు మీకు దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మేము ఇచ్చేది డబుల్ఎస్ స్ట్రాంగిల్ ఇస్తాం కాబట్టి దాంట్లో మీకు లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.